హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండి గారెలు. ఈ గారెల్ని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టైం స్నాక్లా కానీ తీసుకోవచ్చు. ఇంట్లో బియ్యం పిండి కొద్దిగా పెరుగు ఉంటే అప్పటికప్పుడు వీటిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో టైం లేనప్పుడు, పిండి రుబ్బుకోవడానికి వీలు లేనప్పుడు ఇటువంటి స్నాక్ని మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. అరగంటలో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ రెసిపీ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇటువంటి రెసిపీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఉడికించుకోవడానికి అనువుగా ఉన్న ఒక పాత్రను తీసుకొని దానిలో 1 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, చిటికెడు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాము కాబట్టి 1 కప్పు వాటర్ని తీసుకుని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా గట్టిపడటం మొదలవుతుంది. ఈ విధంగా గట్టిపట్టడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. పిండి అంతా కూడా ఈ విధంగా ముద్దలాగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పిండి ముద్ద చల్లారిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 1 ఇంచు అల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకునే సమయంలో వేరొక పొయ్యి మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. పిండి ముద్ద ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని నుంచి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ముద్దలు తీసుకొని వడల్లాగా తయారు చేసుకోవాలి. ఈ గారెలు తయారు చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని ఫ్లోర్ మీద పెట్టుకొని తడి చేసి చేతిని కూడా తడి చేసుకొని ఈ విధంగా నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఆ కవర్ మీద ఈ విధంగా ఒత్తుకుంటూ గారెల్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత తయారు చేసుకున్న గారెల్ని కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసుకొని యాడ్ చేసుకోండి. అవి వేగి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యం పిండి గారె రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.